హై వ్యూస్ మేబీ ఇది 3 నిమిషాల పైన వచ్చింది. ప్రతి ఒక్క పదం ప్రతి ఒక్క లైన్ కూడా చాలా చాలా విలువైంది. నిన్న చిలుకూరు దేవాలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో రంగరాజన్ గారు, ఆయన మీద రామరాజ్యం పేరుతో వీర రాఘవరెడ్డి ఒక వ్యక్తి దాడి చేశాడు. ఆ బ్యాచ్ అనమాట. వెనకాల అటాచ్ చేసాను చూడండి. వీళ్ళని చూసి మీరు భక్తుల్లాగా ఉన్నారా, సైకోల్లా ఉన్నారా? నేను అనటం కాదు బాబు, సోషల్ మీడియాలో వీళ్ళని చూసి వీళ్ళు మనుషులేనా, వీళ్ళు అసలు హిందువులా లేదా మత శక్తులా, ఎవర్రా బాబు వీళ్ళంతా అంటున్నారు. అదొక యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్ ఏదో ఒక పిచ్చి పెట్టినట్టు వెర్రి పెట్టినట్టు ఆ రకం చేసి పెడుతున్నాడు. వీళ్ళని ఉపేక్షించొద్దు, వీళ్ళు మ్లేచ్చులు రా బాబు అని చెప్పేసి ఈరోజు ఓపెన్గానే హిందూ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఓపెన్గా మాట్లాడే పెద్ద పెద్ద వక్తగా మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటి? రంగరాజన్ అనబడే వ్యక్తి మేబీ అతను పొలిటికల్గా ఒక పార్టీకి ఫేవర్గా మాట్లాడి ఉండొచ్చు గతంలో, మేబీ కొన్నిసార్లు కమర్షియల్ కొన్ని కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు. ఆ రోజు విమర్శించినటువంటి కమ్యూనిస్టులు, ఆ రోజు విమర్శించినటువంటి నాస్తికులు వారి సైతం ఈరోజు ఈయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను నిన్న మన క్యాట్స్ డివోషన్ ఛానల్ వీడియో ఇచ్చా, అందుకే ఇచ్చా. కింద కొంతమంది కామెంట్లు పెట్టారు, ఇతను జగన్ ఫాలోవర్ అండి, జగన్ వీరాభిమాని అండి. ఎస్, చంద్రబాబు అంటే గిట్టదు అంతే. దానివల్ల జగన్కి ఇష్టం తప్ప చంద్రబాబు అంటే గిట్టని వాళ్ళు, టీడీపీ అంటే పడని వాళ్ళు దాన్ని తెలియకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఎదవలైనా సరే. ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించి కూడా మేబీ చంద్రబాబు గారు ఉన్న సమయంలో దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొద్దని చెప్పేసి గట్టిగా ట్రై చేసినట్టున్నారు. అది తట్టుకోలేక అప్పటి నుంచి చంద్రబాబు అంటే ఏమి పడినట్టుగా ఉంది తప్ప వేరేదైతే కాదు. హైందవ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఎప్పటికప్పుడు ద బెస్ట్ వేళ సేవ చేస్తున్నాడు ఈ రంగరాజన్ వాళ్ళ నాన్నగారు సౌందరరాజన్. ఈ వీడియో నేను మెయిన్ చెప్పదలుచుకుంది మునివాహన సేవ. ఇది అసలు ఏంటి? పూర్వం 100 ఏళ్ల క్రితం శ్రీరంగం దేవాలయం ఉంది కదా, అక్కడ రోజు ఒక దళిత భక్తుడు స్వామిని దర్శించడానికి లోపలికి వస్తూ ఉండేవాడు, బయట నుంచి బయట పంపుతూ ఉండేవాడు. ఓ రోజు ఆలయ ప్రధాన అర్చకుడు అతను చూసి, రే వేదవా, ఏమిరా నువ్వు చెప్పినా మరలా వస్తూనేమో వినవేంట్రా అంటూ ఓ రాయిని తీసుకొని కొట్టాడు. అది అతను తలకు తగిలింది, నెత్తులు వస్తుంది. వేదవా ఇంకోసారి రాడు ఈరోజు అంటూ లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి తల నుంచి రక్తం వస్తుంది. అప్పుడు తెలుసుకున్నాడు. ప్రహ్లాదుడు చెప్తాడు, చూశారు, అందుగలడను సందేహం వలదు, చక్రి సర్వోపగతండు, ఎందెందు వెతికిన అందందే గలడు అని చెప్పేసి హిరణ్యకశిపుడు చెప్తాడు కదా. అప్పుడు రియలైజ్ అయ్యాడు, అయ్యో తప్పు అయిపోయిందంటూ బయటకు వచ్చి ఆ దళితుడిని తీసుకొచ్చి తన భుజాల మీద ఎక్కించుకొని గర్భగుడిలోకి తీసుకెళ్లి ఆయన దర్శనం కల్పిస్తాడు. దానినే మునివాహన సేవ అంటారు. ఈ కథని మొన్న రంగరాజన్ చెప్పాడు. ఏది? మన చిలుకూరు రంగరాజన్ చెప్పాడు. అప్పుడు కొంతమంది అన్నారు, అబ్బచా నువ్వు కూడా దళితుని అలా వాటేసుకుంటావు ఏంటి, నువ్వు కూడా దళితులను భుజాలు ఎక్కించుకుని లోపల తీసుకెళ్తావు ఏంటన్నారు. ఓరే మూర్ఖులారా, దీనికి ఏమిరా అన్నాడు. ఈ రంగరాజన్ మహబూబ్ నగర్ జిల్లా చెంది ఆదిత్యని ఒక దళిత యువకుడిని తన భుజాల మీద ఎక్కించుకొని సంతోషంగా ఆలయంలోకి తీసుకెళ్లాడు. మునివాహన సేవ అంటారు దీనిని. ఒక వివేకానందుడు, ఒక ఆదిశంకరాచార్యుడు, ఒక రామానుజాచార్యుడు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఒక అరవింద్, ఇలా ఎవరైతే హైందవ ధర్మంలో మూఢనమ్మకాలను దూరం పెట్టి స్త్రీల పట్ల వివక్షను దూరం పెట్టి అంటరాతలను రూపుమాపిన గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసేదే ఈ మునివాహన సేవ, వారు చేసేదే నిజమైనటువంటి సనాతన ధర్మ సేవ. అది ఈ రంగరాజన్ కూడా చేస్తున్నాడు. ఈ రంగరాజన్ వాళ్ళ నాన్న సౌందరరాజన్, ఆయన కామర్స్ ప్రొఫెసర్, ఉస్మాన్ యూనివర్సిటీకి రిజిస్టార్ అయినారు. అతను రిటైర్ అయ్యారు. అంతకుముందు ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ ఉన్నారు. దెన్ ఆ తర్వాత ఆయన ప్రధాన అర్చకులుగా వెళ్ళారు. ఈ మూమెంట్లోనే వంశపారంపర్యంగా అర్చకత్వాన్ని ఏం చేస్తున్నారు, రద్దు చేసింది గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. దాంతో ఈయన పోరాడి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి లేదు అండ్ స్టే లాంటివి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంది, మెయినాబాద్ దగ్గర బాగానే ఫేమస్ అవుతుంది, జనాలు బాగానే వస్తారు, హుండీలు ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి అని చెప్పేసి యాదగిరి కూడా నరసింహ టెంపుల్ ఉంది కదా, దానికి అనుబంధంగా టెంపుల్ చేద్దామని చెప్పి ప్రపోజల్ పట్టుకొచ్చారు. అగైన్ మరలా సౌందరరాజన్ సుప్రీంకోర్టుకి వెళ్ళేసి క్యాన్సిల్ చేసి వచ్చేసినారు. అప్పుడు ఆ నోటి ఈ నోటా పాకి అప్పటికే వెల్గా బాగా చదువుకున్నాడు, చెన్నైలో జాబ్ చేస్తున్నాడు రంగరాజన్, ప్రస్తున్నటువంటి వ్యక్తి. అప్పట్లోనే సంవత్సరానికి 10 లక్షల జీతం, అంటే అది కంటిన్యూ చేస్తుంటే 100 కోట్లు సంపాదించుకున్నాడు ఈ పాటికి. దెన్ అతనికి తెలిసింది ఏమని, వాళ్ళ నాన్నగారిని కొంతమంది అన్నారు ఏమని, ఏమయ్యా నీకు 3 కొడుకులు, దెన్ అంత వెల్ ఎడ్యుకేటెడ్ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, నువ్వేమో నీ తర్వాత నీ వంశం వాళ్ళే ఉండాలన్నట్టుగా ఆర్డర్ తెచ్చుకున్నావు, ఎవరు చేస్తారు ఏంటి అన్నప్పుడు రంగరాజన్కి తెలిసి నాన్నగారు నేను చేస్తా అన్నాడు. అరే రంగరాజన్ నువ్వెలారా, లక్షల జీతారా, పెళ్ళయింది, అంత సంతోషం, బాగున్నారు, ఎందుకు ఏంటంటే లేదు నాన్నగారు ఆ దేవునికి సేవ చేస్తా, ధర్మాన్ని నేను కాపాడతా అని చెప్పేసి
చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తే ఆ విషయం కంపెనీలో తెలిసి, ఏమండి ఆ దేవాలయానికి సంబంధించి పూజారిలో వేరే వాళ్ళు ఉంటారు, మీ ఖాళీ సమయంలో మీరు అర్చకులుగా ఉండండి, మీకోసం మేము హైదరాబాద్లో ఒక ఆఫీస్ పెడుతున్నాం, సౌత్ ఇండియా హెడ్ మీరే చెప్పేస్తున్నారు 1990s. అలా ఆయన ఆఫీస్ హెడ్గా ఉంటూ ఈ అర్చకత్వం ధర్మకర్తగా ఉంటూ రిమైనింగ్ చేస్తున్నారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారితో చెప్పి ఏం చేశాడు తెలుసా? నాన్నగారు ముందే అయితే ఆలయంలో హుండీలు తీసేయండి, నాన్నగారు ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు స్వామివారికి కోసం వస్తున్నారు కాబట్టి విఐపీలు సామాన్యులు అంటూ తేడాలు వద్దు, అందరూ ఒకటే. అండ్ స్వామివారి దగ్గర కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు తెచ్చుకొని స్వామివారిని దర్శించుకోవాలి. అండ్ హుండీలు వద్దు. దెన్ ఆ తర్వాత ఎంతగా సక్సెస్ అయిందంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఇక దాని సైడ్ చూడలేకపోయారు. కారణం ఏంటి? దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఎప్పుడు ఒక టెంపుల్ ఆధీనంలోకి తీసుకుంటారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ఏం చెప్తుంది? 50,000 పైన ఆదాయం కనుక ఉన్నట్టయితే దానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో తీసేసుకోవచ్చు. అలా అసలు ఆదాయమే లేదు అక్కడ, ఉండినే లేదు అక్కడ, ఇంకేంటి అని జోలికి రాలా. ఇక వీళ్ళే అర్చకులు, వీళ్ళే పూజారులు. దెన్ ఆలయంలో ఎప్పుడు కూడా సనాతన ధర్మానికి విఘాత కలిగించిన చిన్నది కూడా ఏం చేయలేదు వాళ్ళు. అయితే నన్ను ఎవరు కామెంట్ పెట్టారు, ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ సరౌండింగ్స్లో ఒక మసీదు ఏదో ఉందని, ఆ మసీదులో పెట్టుకుంటున్నప్పుడు ఈయన సైలెంట్గా ఉన్నాడని, దానివల్ల ఈరోజు దాడి జరిగిందని అంటున్నారు. అది నిజమే తప్పదా నాకు తెలియదండి, మీకు తెలిసి కింద కామెంట్లో తెలియచేయండి. నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అడుగున్నాను, ఎక్స్పర్ట్స్ కూడా అడుగున్నాను, అటువంటిది ఏమీ లేదండి అని చెప్పేసి అన్నారు. సరే, ఈయన ఆలయానికి వచ్చే వారిని గౌరవిస్తూ చక్కగా అందరితో మాట్లాడుతూ విఐపీలు ఎవరైనా వచ్చినా సరే వారికి సనాతన ధర్మం గొప్పతనం చెప్తూ, చిలుకూరు బాలాజీని వేసా బాలాజీని ఎందుకంటారని చెప్తూ, వేసా వస్తే మరలా వస్తామని కోరుకుంటూ 18 రౌండ్లు ప్రదర్శనలు చేసి, తర్వాత వచ్చేసి క్షమించాలి 11 రౌండ్లో 18 రౌండ్లో ఫస్ట్ అయితే, సెకండ్ టైం కోరిక తీరగానే 108 రౌండ్లు ప్రదర్శన చేస్తారు. ఇలా గతంలో వారానికి 1000 మంది వస్తే ఇప్పుడు వారాంతంలో అంటే వీకెండ్లో శనివారం ఆదివారంలోనే 40,000 50,000 మంది వస్తూ ఉన్నారు. అంతమంది వస్తున్నా కానీ ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి ఆదాయం అనేది ఏదీ లేదు. మరి ఎలా ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న దాంతో నడిపిస్తున్నారు. ఈ ఆలయం చుట్టుపక్కల వచ్చేసి హోటళ్ళు, షాపులు ఎన్నో నడుస్తూ ఉన్నాయి. మేబీ వాళ్ళు చేసే దాన ధర్మాలు కావచ్చు, కొంతమంది గుప్త దానాలు చేస్తుంటారు, అవి కావచ్చు. అన్నిటితోనే అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. అటువంటి ఆలయాన్ని మాకు అప్పచెప్పండి, మేము చూసుకున్నటువంటి పిచ్చోడు వెళ్ళి ఎరుబాబులో వెళ్ళి మాట్లాడితే వాటిని సపోర్ట్ చేసే ఒక్క హిందూ అన్న ఉంటే ఇక హిందూ ధర్మానికి అంతమంది విఘాతం దారుణం ఇంకోటి ఉండదు. ఈ వీడియోలో మీకు అర్థమైందా? దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి ఎందుకు ఈ ఆలయం రాదు? ఎందుకంటే ఆదాయం లేదు. అండ్ వాళ్ళే పూజారులు అర్చకులు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు? ఎందుకంటే వాళ్ళ నాన్నగారి కోరిక అండ్ ఆ ధర్మాన్ని కాపాడుకోవాలని వీళ్ళు. మునివాహన సేవ అంటే ఏంటి? దళితులకి ఆలయంలోకి ప్రవేశం లేదన్నటువంటి రోజుల నుంచి భుజాల మీద వెతుకుని ఒక పూజారి గుడిలోకి తీసుకునే దళితుడిని. అది సో నేను గతంలో ఎన్నోసార్లు కూడా ఇదే చెప్పానండి. అన్ని మతాలలో కల్లా అత్యుత్తమైనటువంటిది హిందూ మతం, అన్ని ధర్మాల కల్లా అత్యుత్తమైనటువంటి సనాతన ధర్మం. అవి తెలుసుకోలేనంత కాలం మూర్ఖులు, ఇతర మతాలను జిహాదీలు, ఇతర మతాలను గొర్రెల్లాగే ఇక్కడ కూడా జిహాదీలు ఉంటారు, ఇక్కడ కూడా గొర్రెలు ఉంటారు. అండ్ అన్ని మతాలు ఉన్నటువంటిగా మ్లేచ్చులు, మూర్ఖులు, దుర్మార్గులు, నీచులు ఉంటూనే ఉంటారంటే నిన్న జరిగినటువంటి ఘటన సపోర్ట్ చేస్తే ఉంటూనే ఉంటారు. ఆ ఘటన ఖండించి ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే మనం మారాలి. అనుకోకుండా ఒక రోజులో చార్మీది జగత్పతి సినిమా ఉంది కదా, అందులో ఉంటారు కొత్త లోకం ఎప్పుడు సృష్టిస్తావు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు అని చెప్పేసి బ్యాచ్ ఉంటారు. ఆ బ్యాచే నిన్న నాకు కనిపించారు ఏళ్లలో కూడా. మూర్ఖంగా ఉండొద్దండి. నేను అన్ని మతాలలో ఉన్నటువంటి లోపాలను విమర్శిస్తూనే ఉంటా. నేను హైందవ ధర్మానికి సంబంధించి కట్టుబడి ఉన్నాను కాబట్టి ముందు నా ధర్మానికి సంబంధించి నేను కాపాడుకుంటూ ఉంటా. మిగతా ధర్మానికి సంబంధించి అన్నప్పుడు సో ఒక మాటలో చెప్పి క్లోజ్ చేస్తా. ఎదుటి వాడిని అరే నాయన నువ్వు మోసపోతున్నావురా, అరే నువ్వు ఫూల్ అవుతున్నారా అని చెప్పటం కన్నా వాడిని ఫూల్ చేయటం, వాడిని మోసం చేయడం చాలా తేలిక. అలా ఈరోజు మతాలలో చాలామంది అలాగే తయారవుతున్నారు. పీఠాధిపతుల పేరుతో, లీడర్ల పేరుతో రకరకాలుగా. ఏమని? వాళ్ళని ఈజీగా మోసం చేస్తున్నారు. మోసపోయిన వాడిని ఇంకా వీళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. అన్ని మతాలలో ఉన్నారు ఇలా. అదేమంటే వాడు మా గురువు, వాడు మాకు స్వామీజీ, వాడు మాకు ఇమాము, వాడు మాకు పాస్టర్ అనుకుంటూ ఉన్నారు. చాలా చాలా విలువైన వీడియో ఇది. అందరికీ షేర్ చేయండి. ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. రంగరాజన్ గారు పొలిటికల్గా, కమర్షియల్గా రకరకాల కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు కాక, అది వ్యక్తిగతమైన అంశం. దేవాలయానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి ఆల్వేస్ హీ డిడ్ బెస్ట్ అండి. అది మాత్రం గుర్తుంచుకోండి.